సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరి యొక్క రూపమే శ్రీ సూర్యనారాయణుడు. రామాయణం అందించిన అతి పెద్ద వరం ఆదిత్య హృదయం. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు, ఏమీ కలిసి రావట్లేదని పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్లను కూడా రక్షించి వృద్ధిలోకి తీసుకుని వచ్చేది ఆదిత్య హృదయం. సుమారు 80-90% మందికి జాతకాల్లో అన్ని రకాల సమస్యలు పోవడానికి ఆదిత్య హృదయాన్ని పఠించమనే చెబుతారు. ఆదిత్య హృదయం రోజు పఠించేవారు ఆ తర్వాత చీటికి మాటికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళరు. అంతేకాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రారాజు. సాక్షాత్తు మహావిష్ణు రూపమైన సూర్యనారాయణ స్వామి గ్రహస్థితి బాగలేకపోయినా కూడా సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో కాలం కలిసి వస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు పఠించే వారికి ధైర్యం, జ్ఞానం లాంటి దైవ గుణాలు పెరుగుతాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఉన్న సమస్యలు తొలగిపోతాయి. చింతలు, చికాకులు పోయి దైవభక్తి పెరుగుతుంది. ఇతరులపై ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి లేకి బుద్ధులు పోతాయి. మనస్సు ఎప్పుడు నారాయణుడిపై లగ్నం అవుతుంది. అన్నింటికీ మించి సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. అసలు ఆదిత్య హృదయంతో లాభాలు ఇంత అంత అని చెప్పటం కాని పని. ఆదిత్య హృదయం అంటేనే అక్షయపాత్ర. ఆదిత్య హృదయం పఠించే వారికి శ్రీ మహావిష్ణువు, హనుమంతుల వారి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతాయి. హనుమంతుల వారికి సూర్య భగవానుడు గురువు. అందుకే ఆదిత్య హృదయం చేసేవారికి హనుమత్ ఉపాసన మరింత త్వరగా సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయం గురువు ద్వారా నేర్చుకొని పఠిస్తే మంత్రసిద్ధి మరింత త్వరగా లభిస్తుంది. భక్తితోటి స్పష్టంగా ఉచ్చరిస్తూ జపిస్తే త్వరగా ఫలితం లభిస్తుంది.